ఫ్లెక్సిబుల్ డైట్ అంటే ఏందో ఈ రీల్ మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. నమస్తే జిమ్ రాజ్. 30 days జంక్ ఫుడ్ తో 6 pack ఛాలెంజ్ లో డే 7 కి మీకు స్వాగతం. ఫ్లెక్సిబుల్ డైట్ అంటే జిమ్ రాజ్ మనం ఈ ఫుడ్ మంచిది ఈ ఫుడ్ మంచిది కాదని చూడం. జస్ట్ మన డైలీ లైఫ్ లో సింపుల్ రూల్స్ యూజ్ చేస్తాం మన ఫుడ్ సెలెక్షన్ లో. అదేంటంటే ఈ ఫుడ్ ఐటమ్ మన డైలీ క్యాలరీస్ అండ్ మాక్రోస్ లో సూట్ అవుతుందా లేదా అని ఒక్కటే చూస్తాం. మన బాడీకి మెయిన్ గా కావాల్సింది ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్, వైటమిన్స్, మినరల్స్. ఫ్లెక్సిబుల్ డైట్ లో మీకు నచ్చిన ఫుడ్ ఐటమ్ తినొచ్చు, కాకపోతే దానిలో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ విత్ పోర్షన్ కంట్రోల్ అండ్ ప్రాపర్ ట్రాక్. సైంటిఫిక్ గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ ఒకటే దానిపైన డిపెండ్ అయి ఉంటది. అదే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు క్యాలరీ డెఫిసిట్ లో ఉంటే జస్ట్ 2 things ఫాలో అయితే చాలు. క్యాలరీస్ ఇంటేక్ చేయాలి, క్యాలరీస్ బర్న్ చేయాలి. అప్పుడే మెయింటెనెన్స్ అయినా ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అయినా అవుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఎక్కడ తప్పు చేస్తారంటే ఫ్లెక్సిబుల్ డైట్ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ, నాట్ కేర్లెస్నెస్. ప్రాపర్ గా ప్రోటీన్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ అండ్ క్లీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కంపల్సరీ ఇంటేక్ చేయాలి. సో ఇదన్నమాట ఫ్లెక్సిబుల్ డైట్ కథ. అసలు ఇది ఎవరికి చాలా యూజ్ వస్తుంది అంటే అసలు డైలీ జంక్ ఫుడ్ ఒక్కసారి కూడా తినకపోతే చచ్చిపోతానేమో అనుకుంటున్నాం. వాళ్ళ కోసం వాళ్ళకి వాళ్ళ ఫ్యాట్ లాస్ జర్నీ వాళ్ళ కన్సిస్టెన్సీ అండ్ సస్టైనబిలిటీ లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయడానికి హెల్ప్ అవుతుంది. సరే వాళ్ళ అర్థమైంది అనుకుంటా, పోయొస్తా.